రాబోతున్నాయి కదా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి ఐటీ రంగంలో ఎంత వరకు మార్పులు జరగవచ్చు అనుకోవచ్చు? చాలా వరకు జరగవచ్చు అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ప్రీవియస్ గా మనకు ఏపీ తెలంగాణ మిర్జా ఉన్నప్పుడు ఆయనే కదండి స్టార్ట్ చేసింది. సో ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఏపీ సపరేట్ అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఏపీకి వచ్చేదంటే బాగా చేస్తాడని అనుకుంటున్నాను. సో ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉండవచ్చు? షూర్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు డెవలప్మెంట్ జరిగే కొద్దీ ఆబ్వియస్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి కదా, సో రావచ్చు అని అనుకుంటున్నాను. సో విద్యార్థుల వలస అనేది ఆగిపోతుంది అనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ అదే అనుకుంటున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకి షర్మిల గారే వ్యతిరేకత చూపించడం జరిగింది. సో అలా వ్యతిరేకత చూపించడం వల్ల జగన్ గారికి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? షర్మిల గారు వ్యతిరేకం చూపించినా చూపకపోయినా జగన్ గారికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. సో ప్రెసెంట్ మనకి పొత్తులో వస్తున్నారు కదా జనసేన అండ్ టీడీపీ, అలా రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఇస్తే ఏ పదవి ఇస్తారు? తెలియదండి. అంటే మీరేమనుకుంటున్నారు, ఇది ఇస్తే బాగుంటుంది? పర్సనల్గా ఏమనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు? ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉందంటున్నానండి. ఈయన ఇప్పుడు చూపించారు కదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు జరిగినటువంటి ఆల్రెడీ రూలింగ్ చేశారు కొన్ని సంవత్సరాలు. ఆ రూలింగ్ లో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. అలాగే 2019లో వైసీపీకి 150 సీట్లు వచ్చాయి, టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. ఈసారి ఎలా రాబోతుంది? ఈసారి రివర్స్ రావచ్చు అనుకుంటున్నాను. కానీ జగన్ గారు మాత్రం సంక్షేమ పథకాలు బాగా ఇచ్చాము, 175 కొడతాం అంటున్నారు కదా. అంటారండి, అందరు అంటారు. సో 1 ఓట్లో ఏపీకి ఎవరు సీఎం చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు.